లేబర్ 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 అంటే మెటర్నిటీ వాడా? కష్టపడడం, శ్రమ చేయడం. లాస్ట్ టైం ఏం చెప్పాను? శ్రమ దేనికి? ఇన్నర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్. సో ఇన్నర్ వర్క్ చేసేదాన్ని లేబర్ అంటారు, అవునా కదా? ఇప్పుడు లేబర్ని ఇంకొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేద్దాం. సో లేబర్ అనేది ఎర్త్ ఫిజికల్ ఉంటుంది, లేబర్ అనేది స్పిరిచువల్ లేకపోతే హయ్యర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన లేబర్ ఏంటంటే ఎర్త్ నుంచి, అంటే ఫిజికల్ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి, అవునా కదా? పైకి ఎలా వెళ్ళాలి? ధ్యానం ద్వారా. మన సీడ్ థాట్స్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి, మన చక్రాస్ని ఎలివేట్ చేస్తూ ఉండాలి, మన హార్ట్ని ప్యూరిఫై చేస్తూ ఉండాలి, మన మైండ్ని ప్యూరిఫై చేస్తూ ఉండాలి, మన హయ్యర్ అండర్స్టాండింగ్ రావాలి, మన పేషెన్స్ ఉండాలి, మన హేట్రెడ్లు, జెలసీలు, ఈగోలు అన్నీ పోవాలి. ఇవన్నీ చేస్తేనే పైకి వెళ్తాము, లేకపోతే ఇక్కడే ఉంటాము. ఐ విల్ క్లారిఫై అబౌట్ ఈగో. ఓకే, ఈగో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి, నేను ఉండాలి. ఈగో ఇస్ నేనే అనేది ఉండకూడదు, నేను ఉండాలి. ఓకే, నేను అనేది ఉండాలి మేడం, నేనే అనేది ఉండకూడదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఈగో. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఈగో ఉండకూడదు. బట్ దెర్ ఇస్ అ థిన్ లైన్. ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏది థిన్ లైను. ఓకే, ధ్యానంలో ఇప్పుడు విత్తనం వేసాం సార్, విత్తనం వేసామా? ఆ విత్తనానికి నీళ్లు వేయకుండా, ఎరువులు వేయకుండా అది ఆటోమేటిక్గా పెరుగుతుందా? అది అలాంటివి పెరిగేవి ముళ్ళకంపలు, అవునా కదా? ఇప్పుడు మన కూరగాయలు కావాలి, టమాటా కావాలి నాకు, ఆ టమాటాకి మంచి ఎరువులు వేసి, వాటర్ వేసి, టైంకి చూసుకుంటుంటే అవి మనకి ఫ్రూట్స్ని ఇస్తుంది. ఆటోమేటిక్ అనేది కాదు ఇక్కడ, ఏదో ఎఫర్ట్స్ పెట్టాలి, ఫోకస్ పెట్టాలి, మన పాజిటివ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి, మన ప్యూరిఫై చేస్తూ ఉండాలి. ఆ ఎఫర్ట్స్, అదే లేబర్ అంటే. మనం ఎక్కడ ఫోకస్ పెడతామో అదే పెరుగుతుంది, అవునా కదా? సో వీ హ్యావ్ టు డూ మెడిటేషన్, ఫోకస్డ్ మెడిటేషన్. మనకి ఎప్పుడు ఫోకస్ ఉండాలి. ధ్యానం చేస్తున్నాము కానీ ఫోకస్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఒక విజన్, ఒక గోల్, అచీవ్మెంట్ లేకపోతే మనలో ఎంతూజియాజం ఉండదు, అది చేరాలా, అది సాధించాలా అనేది, అవునా కదా? ఎవరైనా డిసగ్రీ అయితే కూడా నో ప్రాబ్లం, చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చెప్పాను నేను? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయించా? బికాజ్ వీ లవ్ ఈచ్ అదర్ అండ్ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ హార్ట్. ఆనెస్ట్గా ఉండడం స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు? సొసైటీ ఈజ్ ఆల్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే విల్ కన్ఫ్యూజ్ యూ ఆల్సో. ఓకే, సో మనము జర్నీ స్టార్ట్ చేయవలసింది ఎర్త్ ఫిజికల్ రియాలిటీలో, ఫిజికల్ ప్లేన్లో. దిస్ ఈజ్ హయ్యర్ ప్లేన్, దిస్ ఈజ్ స్పిరిచువల్ ప్లేన్, దిస్ ఈజ్ ఇంట్యూషనల్ ప్లేన్. ఆ ఇంట్యూషనల్ ప్లేన్కి మనము వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? దాని తర్వాత ఏం చేయాలి? నాలెడ్జ్ని, ఆ విజ్డమ్ని, ఆ హయ్యర్ అండర్స్టాండింగ్ అన్నింటినీ కిందకి తీసుకొచ్చి వీళ్ళందరికీ పంచాలి. ఇక్కడికి వెళ్తే సరిపోదు, అయిపోయిందా పని? ఇక్కడ రావాలి, మళ్ళీ పైకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ మనం ఫిజికల్ బాడీ తీసుకున్నందుకు, మనకు ధ్యానం ఒక ఆయుధం ఉన్నందుకు దాన్ని సద్వినియోగపరుచుకుని లేబర్ చేసి ఎదిగి అక్కడికి వెళ్ళి దాన్ని అన్నిటిని కిందికి తీసుకొచ్చి అందరికీ పంచడం, అదే సర్వీస్ అంటే. చూడండి ఎంత చెయ్యాలో మనము, ఎంత చెయ్యాలి, ఎంత సాధించాలి. ఆ ఎంత సాధించాలో అన్న ఫీలింగ్ మనకి హ్యూమిలిటీని తెరుస్తుంది. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ లేబర్. శ్రమ పడాలా, లేబర్ చేయాలి,
సాధన ఇన్నర్ వర్క్. ఫస్ట్ మనం ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. ఇన్నర్ వర్క్లో ఫస్ట్ చక్ర నుంచి సెకండ్ చక్ర, సెకండ్ చక్ర నుంచి థర్డ్ చక్ర, దాని తర్వాత సహస్రార. హార్ట్ని విచ్చుకోండి, విచ్చుకునేలా చేయండి. మైండ్ని ప్యూరిఫై చేసుకోండి. మీ నెగటివ్ ఎమోషన్స్ని పక్కన పెట్టండి, ప్యూరిఫై అవ్వండి. మొత్తం లవ్ ఉండాలా, యూనివర్స్ ఉండాలా మనలో. అప్పుడు మనము హయ్యర్కి వెళ్తాం. ఎవరు పడితే వాళ్ళు హయ్యర్కి వెళ్ళరు. ఈగోలు ఉన్న వాళ్ళు హయ్యర్కి వెళ్ళరు. జెలసీలు ఉన్నవారు హయ్యర్కి వెళ్ళరు. వెళ్తారా? చెప్పండి, వెళ్తారా లేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి పాస్ అవ్వాలి కదా. ద్వేషాలు ఉన్నవారు వెళ్ళరు. వెళ్తారా వెళ్ళరా? సో ఇవన్నీ తగ్గించుకుంటేనే మనం హయ్యర్కి వెళ్తాము. ఆ లేబర్ని మనం చెయ్యాలి. ధ్యానం ద్వారా మనల్ని మనము అధిగమించుకోవాలి. ఇమోషన్స్ని అధిగమించుకోవాలి. మెంటల్ బాడీని అధిగమించుకోవాలి. అప్పుడే మనం హయ్యర్కి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ నాలెడ్జ్ అంతా కింద తీసుకొచ్చి కిందకంతా పంచగలము. అదే మన వర్కు. లేబర్ చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. లేబర్ చేస్తూ ఉండాలి, పేషెంట్గా ఉండాలి. మనం చేసే పని మనం చేస్తూ ఉండాలా, పేషెంట్గా ఉండాలా. ఓకే.